నమస్తే అండి, నేను రోజా. ట్విట్టర్లో ఆ ట్రెండ్స్ ఏంటియా? ఒకడేమో టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అని ట్రెండ్ కొడుతున్నాడు, ఇంకోళ్ళు వచ్చేమో పొలిటికల్ జోకర్ పీకే అని ట్రెండ్ కొడుతున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఈ ట్రెండ్స్ ఏంటి? లోకం ఏంటి? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో ఇలా ట్రెండ్ కొడతారు, అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలా ట్రెండ్ కొడతారు. ఎందుకు అలాగా? ఎవరిని అభాస్పాలు చేసుకుందామని? పొత్తు 15 ఏళ్ళు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నావా? ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నావా? మీ సినిమా పెచ్చని రాజకీయాల్లోకి తీసుకొచ్చినారు. ఇక్కడ మీరు ఆ టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అక్కడ పార్టీని తీసుకొచ్చినారు మీరు, టీడీపీ జనసేన అని చెప్పేసి. మీరు ఎందుకు తీసుకొస్తారు పార్టీని? మీరు సినిమాల పరంగా కొట్టుకొని సావండి, ఇంకా అనవసరం. ఇంకా ఇంతకాలం ఎట్టాగో సినిమా పరంగా కొట్టుకొని వచ్చినారు కదా. ఈ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్, లేదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కొట్టుకొని వచ్చిన అట్లా కొట్టుకొని చావండి. దాన్ని ఎవడు ఏం చేయలేడు. మీరు అమ్మనా బూతులు తిట్టుకొని చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు తిండి పెడతారు లేదా పక్కన పెడితే రోడ్ ఎక్కి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటూ ఉంటారు. సరే తిట్టుకొని వచ్చినారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి పాపం పొలిటికల్కి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం ఉంది? ఆయనకి టీడీపీకి జేఎస్పీ గేట్ కీపర్ అని చెప్పేసి ఎందుకు ట్రెండ్ కొట్టినారు మీరు? తర్వాత మీరు పొలిటికల్ జోకర్ పీకే అని ఎందుకు ట్రెండ్ కొట్టినారు? మీరు ఏదైనా చూసుకోవాలనుకుంటే సినిమాల పరంగా చూసుకోండి. మీరు రాజకీయాల పరంగా ఎందుకు వస్తున్నారు? అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి వ్యత్యాసాలు లేవు. నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి విద్వేషాలు లేవు, వ్యత్యాసాలు లేవు. టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి వ్యత్యాసాలు లేవు. వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ప్రజల మన్ననలు పొందడానికి ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తా ఉంటే ఈ అభిమాన ముసుగులో, ఈ అభిమాన రొచ్చులో ఎవరు తిడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది వేరే పార్టీకి సంబంధించినటువంటి ముసుగు వీరులు ఎవడైనా దీంట్లో దూరు కొట్టినాడో తెలియట్లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చగొట్టడానికి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లాగుతున్నారో అర్థం కావట్లేదు. ఒకటైతే చెప్తానండి, సంబంధం లేనటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాలకు అండగడుతున్నారు. ఆయనంతటా ఆయన టీడీపీ కోసం వస్తాడా, లేకపోతే మరో పార్టీకి వస్తాడా? మరో పార్టీకి వచ్చిన రోజున మీరు ఏదైనా మాట్లాడాలంటే ఆ రోజు మీరు మాట్లాడవచ్చు, చేయొచ్చు. ఆయన నాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేసి ఆయన దూరంగా ఉన్నాడు. టీడీపీ ఈరోజు నారా లోకేష్ గారు ఎమర్జింగ్ లీడర్ అయినారు టీడీపీకి. ఈరోజు చూడండి టీడీపీ పార్టీని ఎలా పుష్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఆయన తీసుకెళ్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది. తనని తాను శిల్పంలో మార్చుకున్నటువంటి నారా లోకేష్ గారిని చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఒక 10 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు నారా లోకేష్ గారు కంపారిజన్ ఎక్కడ కూడా లేదు. కంప్లీట్ డిఫరెంట్ అయిపోయినాడు. అంటే తనని తాను శిల్పంగా చెక్కుకున్నటువంటి ఒక మనిషిని మనం లైవ్లో చూస్తున్నాం. నాకు తెలిసి రేపొద్దున టీడీపీ అనే పార్టీని కంప్లీట్గా నారా లోకేష్ గారు ఆయన చేతిలోంచి అక్కడికి వెళ్దాది అంత పటిష్టం చేసుకుంటున్నాడు. ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడర్తో ఆయనకున్నటువంటి రిలేషను చెప్తే ఆశ్చర్యపోతారు. నాకున్నటువంటి సమాచారం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. అంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒక కార్యకర్తకి చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను. రీసెంట్గా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించుకొని భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించినాడు. ఎందుకు మాట్లాడాడు అనుకున్నారు? లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఇష్యూ జరిగింది. తను టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సామాన్య కార్యకర్త. తనకి పొలం ఉంది. ఆ పొలంలో పంట వేసినాడు, జామాయిల తోట వేసినాడు. ఆ జామాయిల తోట అతను వేసినాడు, టీడీపీ పార్టీ తనను పనిచేస్తున్నాడని చెప్పేసి ఆ తోట మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినారు. తనని ఆర్థికంగా దెబ్బ కొట్టినారు. తన కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేసినారు. 2 ఆడపిల్లలు. నారా లోకేష్ గారు మొన్న పిలిపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని పిలిపించుకొని అతను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అందరు కార్యకర్త అలా అనలేదు ఆయన. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మరీ దారుణంగా దిగజారిపోయి పొత్తుకి విఘాతం కలిగించే విధంగా, సరే వాళ్ళంటే పిల్లలు తెలియదు అనుకుందాం, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళకి ఏం లేదు తెలియదు అనుకుందాం. మనకేమైంది? మనకు పొత్తు ఇంపార్టెంట్ కదా. రేపొద్దున ఎలక్షన్స్లో మనం వెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి గొడవలు చిన్నగా స్టార్ట్ అయ్యి అగ్గిరాజుకుని ఏ స్థాయికి వెళ్తే తెలుసు కదా. చివరాఖరికి మొన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టీఎఫ్ఐ కను ఆ పక్కన ఉన్నటువంటి డి బాస్ ఏదో ఉన్నారు పేరు, ఏమన్నా హత్య చేసినాడు కదా, ఏమన్నా చంపినాడు కదా అభిమానిని, ఉన్న లవర్ కోసం చంపేసినాడు కదా, దర్శన అనుకుంటా. సో అతగాడు చంపినటువంటి అతని అభిమానులకి మధ్య టీడీపీ మన టీఎఫ్ఐకి భారీ స్థాయి ఫ్యాన్ వార్స్, బూతులు పంచాంగ. చివరాఖరికి కన్నడలో ఉన్నటువంటి టీవీ మీడియా దాని గురించి వార్త రాసింది. అర్థమైందా? కన్నడలో ఉన్నటువంటి టీవీ9 మీడియా అక్కడ వార్త రాసింది. ఇలాంటి వార్తలు అవసరమా? ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అవసరమా? ఎవరో 20 ఏళ్ళు 25 ఏళ్ళు లోపు ఉన్నటువంటి కొంతమంది కుర్రోళ్ళు
సినిమా అభిమానంతో సినిమా పిచ్చతో చేసినటువంటి ఏదైతే ఉందో రేపటి రోజున ఇది దావారంలో బాకి 2 పార్టీల్లో ఉన్నటువంటి కేడర్ దాకా చేరి తర్వాత నాయకత్వం దాకా వెళ్తే పరిస్థితి పడే ఇబ్బందులు ఎవడు చూస్తాడు? కూటమి కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు? కూటమి ఈరోజు కూర్పుకి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? కింద గ్రౌండ్ లెవెల్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? మధ్యలో తలపట్లు అవసరం మనకి? ఒకటేమో టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అంటాడు. నువ్వు ఏ విధంగా అంటావా ఆయన్ని? ఎన్టీఆర్ గారు ఈ రోజైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినాడా? ఎన్టీఆర్ గారు ఈ రోజైనా బూతులు తిట్టినాడా పవన్ కళ్యాణ్ గారిని? లేదు టార్గెట్ చేసినాడా? ట్రోల్ చేసే విధంగా చేయించినాడా? ఎక్కడ చేయించినాడు? తన సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ అరవింద సమేత అనే సినిమా రిలీజ్ అవుతుంటే ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ గారితో చేయించినాడు. అది పవన్ కళ్యాణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, ఫ్యామిలీ మొత్తం వచ్చినారు కదా. ఏమి దరిద్రాలు మాకు సోషల్ మీడియాలో లేని దరిద్రాలు మళ్ళీ కొత్తగానా? ఒక పక్క వైసీపీ వాళ్ళు టార్గెట్ని తట్టుకునే, ఆ తర్వాత ఇంకొకడు టార్గెట్లు, తర్వాత న్యూట్రల్ ముసుగోళ్ళు టార్గెట్లు, ఆ తర్వాత ఇంకా పెయిడ్ జర్నలిస్టులు టార్గెట్లు, ప్రొఫెసర్ల టార్గెట్లు, ఎన్ని దావానాలు తట్టుకొని మళ్ళీ ఎడకొచ్చి ఈ రొచ్చులో పడి ఈ కొట్టుకు చచ్చేది ఏదో ఉందని మాకైతే అర్థం కావట్లా. మీకు అంత తేటగా ఉంటే జనసేన పార్టీ తరఫున గట్టిగా పనిచేయండి, పోయి గ్రౌండ్ లెవెల్లో తిరగండి, 4 ఓట్లు వేయించండి, అప్పుడు చెప్పండి శభాష్ అని చెప్పేసి ఒప్పుకుంటారు. అదే వద్దు. సోషల్ మీడియాలో జియో ఉంది, రాసుడు ఏసుడు బుద్ధుడే, అదేమంటే జూనియర్ ఎన్టీఆర్. మళ్ళీ నేను చెప్తున్నా, ఆ ట్వీట్లు చూస్తే అసహ్యం వేసింది నాకు. అటుపక్క ఇటుపక్క ట్వీట్లు. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా డిగ్రేడ్గా మాట్లాడడం, వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడం అవసరమా? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినారా? ట్రోల్ చేయించినారా? మాట్లాడినారా ఏ రోజైనా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి? ఆయన సినిమాల గురించి ఎన్ని సందర్భాలు మాట్లాడినారు? ఆయన నటన గురించి ఎన్ని సందర్భాలు మాట్లాడినారు? ఏమిది? ఏం చెప్పాలనుకుంటున్నాను మీరు? నేను ఎందుకు ఇది కూడా చేయాలనుకుంటున్నాను చేశానంటే, ఇప్పుడు టీడీపీలో అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు భారీగానే ఉంటారు. ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీద మనకి ఒక రకమైన ఆగ్రహం ఉండకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? 15 సంవత్సరాల పాటు మనం కలిసి ఉండాలి అంటున్నారు. ఇలాంటి సంతను పెట్టుకుని, ఇలాంటి దిక్కుమాల సంతను పెట్టుకుని ఆటోళ్ళు ఇటు రెచ్చగొట్టుకుంటా, ఇటువంటి రెచ్చగొట్టుకుంటా వెళ్తా ఉంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ? రేపొద్దున పొత్తు విచ్ఛిన్నం జరిగిపోయి రోడ్డున పాలైతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మరీ చిన్నదానికైతే అన్నావు, కానీ ఇది చిన్నది చిలుకు జడివానిగా మారితే అంతక్కడ దాకా వెళ్ళకూడదుగా మనం. ఇంత దారుణమైన స్థాయిలో పొలిటికల్ జోకర్ అని ఒకడో, తర్వాత గేట్ కీపర్ అని ఒకడు. ఏమి ఈ గేట్ కీపర్లు ఏంటి, జోకర్లు ఏంటి? ఎవడికి జోకరు, ఎవడెవడు గేట్ కీపరు? వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళిద్దరు కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళేం పోయే అవసరమైతే పార్టీకి వెళ్తారు, డిన్నర్కి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన సినిమా యాక్టర్గా ఉన్నారు. వాళ్ళు బాగానే బతుకులు లైఫ్ లీడ్ చేస్తున్నారు. మావోడు వాళ్ళు అంటారా? ఆయన అన్నవను నువ్వు అను, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఎవడైనా ఇదనండి అంటే ఆడి నువ్వు అను. అంతేగాని నువ్వు ఎలా పవన్ కళ్యాణ్ అంటావు, లేకపోతే నువ్వు ఎలా జూనియర్ ఎన్టీఆర్ అంటావు? చిల్లర బ్యాచ్, చిల్లర్స్ అంతా, ఫ్యాన్ వార్స్ ఏం లేదు. ఇంట్లో కుండలు మోగుతూ ఉంటాయి, అయినా కానీ మనం వాటిని పట్టించుకోం. కానీ మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయాలా, ట్రెండ్లు కొట్టాలా, మా ఊరు తోపురా తురుమురా అని చెప్పుకోవాలా. ఇది సంత. ఎంత దాటి వచ్చిన తర్వాత అర్థమైద్ది అనమాట. ఏమి సాధించినవారు వెనక్కంటే వెనక్కి చూసుకుంటే ఏం ఉండవాడు. అలా తెచ్చుకోబాకండి. ఎందుకు ఇప్పుడు సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్ గారిని మీరు అడ్డగోలు కారు కూతురు కొత్తారు, ఎవడో మార్పులు వేస్తాడు, వాడి ఫోటోలు ఏ బయటకు వస్తాయి, తీసుకెళ్లి బొక్కలో పెడతారు, ఎవడు బేలు ఇప్పిస్తాడు? అర్దాక అవసరం మనకి. అర్దా తెచ్చుకోబాకండి, ఇలాంటి ట్రెండ్స్ కొట్టబాకండి.